మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకు ఇక్కడ ఒక యమున వయసు 29 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ కృష్ణ. ఈ భర్త లేట్ చనిపోయినాడు, 8 years బ్యాక్ చనిపోతారు. వీళ్ళది గుడ్డపాలెం విలేజ్, వైజాగ్ మీద. ఈ మండలం నుంచి ఆనందపురం మండలం వస్తుంది, వైజాగ్ మీద. ఈమెకు ఎట్లంటే ఈ పద్మ అనే ఆమె, సత్య అనే ఆమె, వీళ్ళు కూడా గాజువాక మండలము. అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారన్నమాట. ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మానవుల్లో బాలు అనే ప్లస్ మెహరాజ్ అని ఇతను డయాలసిస్ టెక్నీషియన్, ఇతను కదిలో ఉంటాడు. వీళ్ళిద్దరికి కూడా ఎవరైతే ఈ పద్మ అండ్ సత్య అనే వాళ్ళు పరిచయం ఉంటారు వైజాగ్. వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమున అనే ఆమెను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి కారణమవుతారు. యాక్చువల్గా వీళ్ళు 9వ తేదీ వస్తారు, ఇక్కడికి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. 9 ఆపరేషన్ జరిగిపోతుంది. 10 మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది హాస్పిటల్. 10 మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని తిరుపతి షిఫ్ట్ చేస్తారు. అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పంపించాలనే ఉద్దేశంతో బాడీ షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి విషయము వాళ్ళ మదర్ తెలియజేస్తారు. ఎంత డిసైడ్ ముందు ఏమన్నా ఉందో వాళ్ళ మదర్ చెప్తారు అనమాట. వాళ్ళ మదర్ చెప్పి మీ అమ్మాయి ఇట్లా వచ్చింది, కిడ్నీ చేసుకుంది, చనిపోయింది ఇట్లా అని చెప్పి చెప్తారు. అక్కడ వాళ్ళు లోకల్ గా వాళ్ళ మదర్ ఏం చేస్తుంటే తర్వాత ఈయనతో ఎవరితో డిసైడ్ ఏమన్నాతో ఫ్రెండ్షిప్ ఉంటాడు సూరిబాబు అనేవాడు. అతను సూరిబాబు ఫోన్ చేసి కనుక్కుంటారు విషయం ఏం జరిగిందంటే అతను సూరిబాబు మొత్తం వాళ్ళకి రివీల్ చేశారన్నమాట. ఈ విధంగా జరిగింది, కొంచెం ఏదో ఆశ చూపించి డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపించేసి ఈ మెహరాజు బాలు ఆమెను ఈ పద్మ సత్య వాళ్ళతో కలిసి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ చేర్పించి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మస్ట్ రోజు మార్నింగ్ చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చనిపోయింది, ఇక్కడ తీసుకొచ్చాము, చేతిలో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే ఈ డిసైడ్ వాళ్ళ మదరు సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడుకుని 112కు కాల్ చేస్తారు. తిరుపతిలో 112 కాల్ చేయించి తిరుపతి ఈస్ట్ పోలీసు వాళ్ళకు దృష్టికి వెళ్తుంది సమస్య. వాళ్ళ నుంచి మనకు ఈ ఆపరేషన్ జరిగింది ఇక్కడ కాబట్టి వాళ్ళ నుంచి మనకు వస్తుంది. మనం దీంట్లో విచారణ చేపడుతున్నాము. ఇప్పుడు సూరమ్మ అనే ఆమె అంటే డిసైడ్ యమున వాళ్ళ మదర్ వచ్చింది, సూరమ్మ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. బాడీ వచ్చి యమునా హాస్పిటల్లో ఉంది. ఆమెకు ఇన్వెస్ట్ కనెక్ట్ చేసి పోస్ట్ మార్టం కంప్లీట్ చేస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనం మొత్తం మనకు వచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్ దాంట్లో ఉన్నాడో ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ సర్వీసెస్, హాస్పిటల్ సర్వీసెస్ ఆంజనేయులు గారు ఆయన. ప్లస్ మనకు డాక్టర్ బయట నుంచి వచ్చి ఆయన ఆపరేషన్ చేస్తాడు. ఇక్కడ చేయలేదు, బయట నుంచి వచ్చేసాడు. ఆ డాక్టర్ పేరు కావాలి అతను ఎవరు తెచ్చింటారో తీసుకొస్తారో పద్మ అండ్ సత్య ప్లస్ సూరిబాబు, ఆమె పరిచయం అవుతుంది సూరిబాబు. ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ డయాలసిస్ టెక్నీషియన్స్ గా ఉన్నారో మన బాలు అండ్ మెహరాజ్ డయాలసిస్ టెక్నీషియన్, వీళ్ళు పర్టికులర్గా ఇప్పుడు అక్యూజ్ చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా వాళ్ళు సార్ ఏం కేసు రిజిస్టర్ అయింది, దీనిపైన ఏం కేసు రిజిస్టర్ అయింది? దీంట్లో రకరకాల సెకండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ ఉంటుంది. సో అది కొంచెం పెద్ద సెక్షన్ ఉంది. ప్లస్ దీంట్లో చీటింగ్ ఉంది. రకరకాల సెక్షన్స్ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ సెక్షన్ స్పెషాలిటీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అడుగుతున్నాం. మేము వెరిఫై చేస్తాము. దీని వెనకాల ఇంతకుముందు చేశారా, ఇప్పుడు చేస్తున్నారా, ఇంకా చేస్తున్నవన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కట్టమని చర్యలు తీసుకుంటాం. మా సూపర్ ఆఫీసర్స్ గైడెన్స్ మేరకు దీంట్లో ఫర్దర్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ బయటపెడతాం.